హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. మన తెలంగాణ కల్చర్‌లో భాగంగా జాతరల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో ఒకటి తుల్జా భవానీ జాతర. తుల్జా భవానీ జాతర. ఇది నల్లగొండ జిల్లా చందంపేట మండలం పెదమునిగల్ అనేటటువంటి గ్రామంలో ఈ జాతర నిర్వహిస్తారు. ఇది దసరా సందర్భంగా అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా ఇది 9 రోజులు ఈ జాతర నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇది గిరిజన తెగల్లో ఒకటైనటువంటి లంబాడి తెగ జరుపుకునేటటువంటి అతిపెద్ద జాతర మన రాష్ట్రంలోనే ఈ తుల్జా భవానీ జాతర. ఈ జాతరలో జాతర ఉత్సవాన్ని నిర్వహించేవారు, దాని యొక్క పూజారి ఎవరంటే లంబాడి తెగకు చెందినటువంటి నాయకుడు. ఈ జాతరలో ప్రధాన పూజారి మరియు ఇతర పూజారులు ఈ 9 రోజులు ఉపవాస దీక్ష చేసి చివరి రోజు అంటే విజయదశమి రోజున ఉపవాసాన్ని విరమించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతుంది. ఈ జాతర యొక్క ప్రత్యేకత. ఈ పెదమునిగలు ఈ జాతర కృష్ణా నది ఒడ్డున ఉంటుంది. ఈ పెదమునిగల్ అనేటువంటి గ్రామం ఎక్కడ కృష్ణా నది ఒడ్డున ఉంటుంది. అంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ జాతర. ఈ జాతరని గిరిజనులు నిర్వహించినప్పటికీ వేలాది కొద్ది మంది అనేక మంది భక్తులు అందరూ కూడా తండోపతండాలుగా రావడం అనేది జరుగుతుంది. ఇది ఎన్ని రోజులు జరుగుతుంది? 9 రోజులు జరుగుతుంది. చివరి రోజు విజయదశమి రోజున అక్కడి పూజారులు తన ఉపవాస దీక్షను విరమించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతుంది. అక్కడ కొలువైన ఉన్నటువంటి అమ్మవారు భవానీ అమ్మవారు. ఇది గిరిజనులు జరుపుకునేటటువంటి అంటే గిరిజనుల్లో లంబాడి తెగవారు జరుపుకునేటటువంటి అతిపెద్ద జాతర ఏంటంటే ఈ తుల్జా భవానీ అమ్మవారి జాతర. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి.